దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మ మనకు ఏమి తెలియజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన విధంగా అక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఈ వాక్యాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈ వాక్యాన్ని ప్రజలకు చెప్పేటువంటి వారిగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పెళ్లి అవుతుంది, నీకు ఎప్పుడు పిల్లలు పుడతారు, పుట్టబోయేవాళ్ళు అబ్బాయా అమ్మాయా, నీ ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తారు, ఎలాంటి వ్యక్తిగత భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది అని ముందుగానే చెప్పడం పరిశుద్ధాత్మ యొక్క పని కాదు. దీని గురించి బైబిల్ మనకు చెప్పడం లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం మనకు ఆధ్యాత్మిక విషయాలు, తన సత్యాన్ని, తన రాజ్యానికి సంబంధించిన విషయాలను తెలియజేయడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయంగా ఉంటాడు. ప్రత్యేకంగా దేవుని కార్యము, సంఘము, పరిచర్యకు సంబంధించిన విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని తన వాక్యానికి అనుగుణంగా వెల్లడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, తెలియజేస్తాడు. కానీ ఈ రోజుల్లో కొందరు నా దగ్గరికి రా, నీ భవిష్యత్తు మొత్తం నేను చెప్తాను, నీ ఇంట్లో ఎవరు ఏ విధంగా ఉంటారో చెప్తాను, నీకేం జరుగుతుందో ముందే చెప్తానని ప్రజలను ఆకర్షించడానికి వాళ్ళకి ఇష్టమైన మాటలు వాళ్ళు చెప్పేటువంటి వారిగా ఉంటున్నారు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ మన భవిష్యత్తుని చెప్పే జ్యోతిష్యుడు కాదు. పరిశుద్ధాత్మ మన భవిష్యత్తుని చెప్పే జ్యోతిష్కుడు కాదు. మనలను సత్యంలో నడిపించేటువంటి దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. మనకు ప్రతి విషయం ముందే తెలుసుకోవడం అవసరం లేదండి. మనం రేపటి గురించి తెలుసుకోవడం కంటే రేపటిని తన చేతిలో ఉంచుకున్న దేవుని తెలుసుకోవడం మరీ ముఖ్యమైనటువంటి విషయం. అర్థమవుతుంది కదండి. కాబట్టి ప్రతి వచనము విన్నప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, ఇది బైబిల్కి అనుగుణంగా ఉందా? మన విశ్వాసము ఒక వ్యక్తి చెప్పే భవిష్యవాణిపై లేదు, కానీ దేవుని వాక్యంపై ఉండాలి. దేని మీద అండి? దేవుని వాక్యం మీద మన విశ్వాసం అనేది ఉండాలి. మన భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది. మన మార్గదర్శకత్వము పరిశుద్ధాత్మ చేతిలో ఉంది. మనకు ప్రమాణము దేవుని వాక్యం మాత్రమే. సో ఇట్లాంటి మాటలకు మనము విన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది దేవుని యొక్క వాక్య ప్రమాణానికి సరితూగుతుందా లేదా. ఇచ్చిన మాటలు మనకు దేవుడు ఆశీర్వాదకరంగా చేయను కాక. ఆమేన్.